హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు స్టార్టప్ పెడతారు కదండి రెస్టారెంట్లో, ఆ స్టైల్లో ఆ టేస్టీగా వచ్చేలాగా ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని తీసుకొని ఇలా ఉంచుకోండి. స్వీట్ కార్న్ అంతాను. సో నెక్స్ట్ అయితే కొద్దిగా వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మనం ఉంచుకున్న స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకోండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాగే మంచి మంచి మేకింగ్ వీడియోస్ పెడుతుంటాను. అండ్ వాటర్ ఉడికిన తర్వాత స్వీట్ కార్న్స్ అనేవి అందులోకి వేసుకోండి. ఇలా ఉడకాలండి. మనం గరిట పెట్టి వత్తినట్లయితే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. మరీ పూర్తి మెత్తగా అవ్వకూడదు. మరీ పూర్తి మెత్తగా అయితే మళ్ళీ మనం నూనెలో ఫ్రై చేయాలి కదా. సో మరీ మెత్తగా అయిపోతే అసలు ఏం బాగోదు. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో కొద్దిగా బియ్యం పిండిని తీసుకోండి. ఒక హాఫ్ కప్ తీసుకోండి. మనం తీసుకున్న కార్న్స్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అండ్ నెక్స్ట్ కొద్దిగా 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోండి. అండ్ తగినంత కారం వేసుకోండి. అండ్ మనం మిరియాల పొడిని వేసుకోండి. తగినంత గరం మసాలా కూడా వేసుకోండి. ఇక ఫైనల్గా మనం ఉడికించుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్స్ని వేసేసి ఒకసారిగా మొత్తంగా కలపండి. వాటర్ అయితే ఏమీ అవసరం ఉండదండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. అండ్ చూసారు కదా, ఇట్లా కలిపిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. కొంచెం సేపు అంటే గోల్డిష్ కలర్ అయ్యేంతలాగా నూనెలో ఫ్రై చేసుకోండి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సాస్ వేసి తినేసుకోవడం. ఓవరాల్గా ఇది ప్రాసెస్ కొంచెం హెవీ అనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. అయినా మనం రెస్టారెంట్కి వెళ్ళలేనప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మకాయను కూడా అలాగా తిప్పేసుకొని తినండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. మనం ఉడికించుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్స్ని కొంచెంగా నేను తీసుకున్నాను అనమాట పక్కకి. అందులోకి మనం టమోటా, ఉల్లిగడ్డ అవి నూనెలో కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసి అందులో కొద్దిగా సాస్ కూడా వేసుకొని మనం ఫస్ట్ ఉడికించుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్స్ని ఇందులో, అంటే ఒకటేమో నూనెలో వేయించుకోవడం, ఇంకోటైతే నూనెలో కాకుండా జస్ట్ ఉడికించుకున్న వాటిని తిరువాత అంటాం కదా అలా వేయించుకోవడం అనమాట. అది ఒక టేస్ట్, ఇదొక టేస్ట్. అది రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఇది జస్ట్ నార్మల్గా ఇది ఒక రకంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఏ ప్రాసెస్ నచ్చుతుందో అది ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.